హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే డిఫరెంట్ వీడియో చూడబోతున్నారండి. ఇప్పటివరకు అయితే నేను బర్త్డే వీడియోలు ఏమీ పెట్టలేదు. కానీ ఈ సంవత్సరం చేసుకున్న బర్త్డే వీడియో అయితే మా పిల్లలు స్పెషల్గా తీసిన వీడియో ఇదంతా కూడా. ఇది ఎందుకు పెడుతున్నానంటే 48th బర్త్డేని స్పెషల్గా మా పిల్లలు అయితే ప్లాన్ చేశారండి. ఇక్కడైతే మెహందీ చూస్తున్నారు కదా, మా చిన్నమ్మాయి తెలుగు అసలు రాయటమే రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చెన్నైలో సెటిల్ అయ్యాము. దానివల్ల మా చిన్నమ్మాయికి అయితే తెలుగు అసలు రాయడం రాదు. కానీ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను మమ్మీ, మా తాత పేరు నాన్నమ్మ మీ మమ్మీ పేరు రాస్తానని. ఇది నాకు బెస్ట్ మెమొరీ అనిపించింది. ఎందుకంటే మా అమ్మాయికి తెలుగు రాయడం రాదు. బట్ ఎందుకంటే నాకు బర్త్డే చేసుకోలేదండి. దగ్గర దగ్గర 3 years నుంచి బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ 2 చేసుకోలేదు. ఎందుకంటే అదొక పెద్ద స్టోరీ ఉందండి. దానివల్ల నేను అసలైతే బర్త్డే చేసుకోలేదు. మా చిన్నమ్మాయి అయితే ఇంక నువ్వు అవన్నీ కొద్ది కొద్దిగా మర్చిపోవాలి మమ్మీ అంటూ ఇలాగ అమ్మ నాన్న అయితే రాసింది. బాగా కూడా మంచి కలర్ పండింది. నాకైతే ఇది చూసుకుంటేనే నాకు ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే నా బర్త్డే May 15, కానీ మా డాడీ బర్త్డే కూడా June 15. కానీ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ మా డాడీ చనిపోయారు. అందుకని నేను బర్త్డే చేసుకోవడం మానేశాను. అలాగే బర్త్డే కోసం కూడా నేను చేసిన స్వీట్స్ అండ్ స్పెషల్ ఐటమ్స్ కూడా. అలాగే మ్యారేజ్ డే కూడా ఎందుకు చేసుకోలేదంటే నా మ్యారేజ్ డే కూడా March 12, మా నాన్నగారు కూడా 12వ తారీఖున చనిపోయారు. అందువల్ల నేను మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ చేసుకోవడం మానేశాను. కానీ మా పిల్లలు ఏమైందంటే 3 years నుంచి నువ్వేమీ సెలబ్రేషన్ చేసుకోవట్లేదు మమ్మీ అని పిల్లలిద్దరైతే ఇలాగా స్పెషల్గా చేశారండి. అలాగే ఇక్కడైతే సరే పిల్లలు సరదా పడుతున్నారు, పిల్లల కోసం చేసుకోవాలంటూ ఇలాగ స్వీట్లు అన్నీ చేసి వాళ్ళకు అడిగినవన్నీ కూడా వెరైటీ అన్నీ కూడా నేనైతే తయారు చేసి పిల్లలకైతే స్పెషల్గా చేసి ఇచ్చానండి. ఇలాగైతే మధ్యాహ్నం లంచ్, నైట్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చాను. ఇక్కడైతే హల్వా చేశాను, ప్లస్ బూందీ లడ్డు మిక్సర్ చేశాను. ఇవన్నీ కూడా మా పిల్లలు రెగ్యులర్గా తీసుకునే స్వీటు మిక్సర్ అండి. అలాగే లడ్డూలు చేసి తర్వాత గారెలు వేశాను, చికెన్ బిర్యానీ చేశాను పిల్లల కోసం. కొద్దిగా రైతా చేసి కూడా పిల్లలకైతే ఇలాగ మధ్యాహ్నానికి నైట్కి ప్రిపేర్ చేసి ఇచ్చేసానండి. అలాగే ఈ బర్త్డేకి నాకు స్పెషల్గా ఇష్టమైన ఐబ్యాక్ ఐస్ క్రీమ్ మా పెద్దమ్మాయి అయితే బుక్ చేసింది. ఈ బర్త్డేకి స్పెషల్గా నాకు ఏమేమి ఇష్టమైన అన్నీ తెలుసుకొని మా ఫ్రెండ్స్కి చెప్పి మా ఫ్రెండ్స్ని కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఒకే హడావిడి చేశారు. వాళ్ళైతే నేను రాకముందే కేక్ వీడియో కూడా వాళ్ళే చేసేసుకున్నారు. చూడండి, ఇక్కడ మా చిన్నమ్మాయి ఓపెన్ చేస్తుంటే మా పెద్దమ్మాయి వీడియో తీసేస్తుంది. నాకే తెలియలేదు ఈ వీడియో కూడా ఇప్పుడు చూసారని నన్ను శారీ కట్టుకొని రమ్మని చెప్పి స్పెషల్గా అయితే మా చిన్నమ్మాయి కేక్ అంటే చాలా ఇంట్రెస్ట్. కేక్ నాకే తెప్పించారు కానీ మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ అయితే మెల్ట్ అవ్వకుండా పక్కన అయితే మనకి ఐస్ బ్యాగ్స్ ఇచ్చారండి. ఈ ఐస్ బ్యాగ్స్ వల్ల 2 hours వరకు కేక్ అయితే మెల్ట్ అవ్వదంట. నాకు ఐబ్యాక్ ఐస్ క్రీమ్ అన్న ఐబ్యాక్ కేక్ అన్న చాలా ఇష్టం అండి. దీనికి ఏంటంటే కేక్ అనే దానికి చాక్లెట్ నేను ఇక్కడ వచ్చి చూసుకుంటున్నాను. వావ్, కేక్ చాలా బాగుంది. ఇలాగ ఐబ్యాక్ కేక్ అంటే నాకు ఇష్టం ఎలా తెలుసు అని అంటే మా పెద్దమ్మ చెప్పింది. ఇష్టం కదా మమ్మీ, అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉంటాం కదా, అందుకని ఐబ్యాక్ ఐస్ క్రీమ్ స్పెషల్గా నీకోసం ఆర్డర్ పెట్టామని. నేనే ఇక్కడ వచ్చి అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను కేక్ చూసిన తర్వాత సంతోషం పట్టలేక. ఎందుకంటే నేను ఐబ్యాక్ ఐస్ క్రీమ్కి అప్పుడప్పుడు ఒక్కదాన్ని వెళ్ళి వచ్చేస్తానండి. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశారు. ఇక్కడ నాకు లిటిల్ హార్ట్స్ అన్న కుర్కురే ప్యాకెట్ అన్న కూడా చాలా ఇష్టం. అలాగే మా పిల్లలైతే కేక్ అన్నీ కూడా డెకరేషన్ చేస్తానన్నారు కానీ నేను వద్దనేసానండి. ఇంత ఇది చేసింది చాలా పెద్ద విషయం, అసలు ఏమీ వద్దు అని. ఇక్కడైతే ఐబ్యాక్ ఐస్ క్రీమ్కి ఏంటంటే మైనస్ పాయింట్, చాక్ అనేది ఇవ్వరండి, వుడెన్ చాక్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఐస్ క్రీమ్ కేక్ ఇది చాలా హార్డ్గా ఉంటుంది. మామూలు మన ఇంట్లో ఉన్న నైఫ్తోనే చేసుకోవాలి. లేదా మన అక్కడ ఐస్ క్రీమ్ ఉంటే అక్కడ మనకి పెద్ద నైఫ్ అనేది ఇస్తారండి, అక్కడే కట్ చేసుకోవచ్చు. చాలా హార్డ్గా ఉంటుంది ఐస్ క్రీమ్ కేకు. ప్రైస్ కూడా చాలా హైలో ఉంటుందండి ఇది. ఇక్కడైతే పిస్తా బాదం ఫ్లేవర్తో తీసుకుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా పెద్ద అమ్మాయి, ఈ అమ్మాయి కేక్ అయితే ఆర్డర్ చేసి గిఫ్ట్గా ఇచ్చింది. ఇక్కడ తర్వాత బర్త్డే విషెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నమ్మాయి వచ్చింది. కేక్ అయితే నేను ఎప్పుడు తిని కట్ చేసేసి పక్కన పెడితే మా చిన్నమ్మాయి తినడానికి రెడీగా ఉంది. అంత ఇష్టం కేక్ అయినా చాక్లెట్స్ అయినా. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా అనుగారు, ఈవిడైతే డ్రెస్ నాకు చాక్లెట్ పువ్వులు కూడా తెచ్చిచ్చారు గిఫ్ట్ కింద. విషెస్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనుగారు. అలాగే ఇప్పుడు సత్యవాణి గారు మా కిందింట్లో ఉంటారు. ఈవిడ నాకు యూట్యూబ్ కోసం ఏమైనా ఎక్కడైనా దొరికాయంటే వీడియో చేయడం కోసం తెచ్చి ప్రతివిస్తారండి. థ్యాంక్ యూ వాణి గారు. యశ్వంత్ అనుగారు వాళ్ళ బాబండి. అబ్బాయి అయితే ముందు రోజు నుంచి ఎగరగా ఏం ప్లాన్ చేస్తారంటే అని అడిగాడు. బర్త్డేకి వచ్చి మార్నింగ్ నుంచి కూడా విషెస్ చేస్తూనే ఉన్నారు. అలాగే కేక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, మా పిల్లలకి ఫ్రెండ్స్కి అందరికీ పెట్టేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఇద్దరు కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ తీసారండి.
ఇక్కడైతే మా పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలామంది ఉన్నారు కానీ వీడియో తీయలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మా పిల్లలైతే ఇలా కేక్ కట్ చేసి అందరికీ కూడా చాక్లెట్స్, కేక్ అన్నీ కూడా పెట్టారు. కేక్ అయితే చాలా బాగుందండి. ఐబేకా ఐస్ క్రీమ్ కేకు. ప్రైజ్ ఎంత అని అడిగినా కూడా చెప్పలేదు మా పిల్లలైతే. అది సర్ప్రైజ్, సస్పెన్స్ చెప్పకూడదని చెప్పారు. ఈ కేక్ చూసినప్పుడు కూడా నేను కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఐబేకా ఐస్ క్రీమ్ కేక్ నేను కట్ చేశాను మా నాన్నగారి దగ్గర. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి అయితే నేను కేక్ కటింగే చేయలేదు. అలాగే ఇంకొక ఫ్రెండ్ తమిళ ఆవిడ నాకు గిఫ్ట్ అయితే మార్నింగ్ వచ్చి విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి రాధాకృష్ణుడు ఫోటో ఫ్రేము. థ్యాంక్ యూ సో మచ్ రేవతి. ఇక్కడైతే ఈ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి. లాస్ట్ ఇయర్ కాకుండా 3 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు అయితే సర్ప్రైజ్ పోయి వేరేగా చేశారండి. అది ఎందుకు వీడియో కట్ చేశారంటే అది నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకుని నాకు ఏదో గిఫ్ట్ రింగ్ ఏదో కొన్నారేమో అనుకున్నాను. చూస్తే నేను కొన్ని ఐటమ్ నాకు తెచ్చి గిఫ్ట్ లాగా ఇచ్చారు. కానీ ఈ గోల్డ్ కన్నా అన్నిటికన్నా నాకు నచ్చినవి ఏంటంటే లిటిల్ హార్ట్స్ అండ్ కుర్కురే ప్యాకెట్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు ఏమేమి గిఫ్ట్లు వచ్చాయో చూద్దారండి. నేను గోల్డ్ వీడియో అనేది ఇంకొక వీడియోలో పెడతానులేండి. ఇది అనుగారు అన్నాను కదా, అనుగారు నాకు డ్రెస్ మెటీరియల్ ఇలాగైతే ఇచ్చారండి. ఎందుకంటే వీడియోలు చూపించాలి, ఫ్రెండ్స్ అంతా నా మీద ప్రేమతో వచ్చి గిఫ్ట్ ఇచ్చారు కదా. ఇదైతే అనుగారు ఇచ్చారు, ఇదైతే సత్య గారు ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్డేకి మా పిల్లలు పిలవగానే వచ్చి ఇలా సెలబ్రేషన్ చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి. ఈ సంవత్సరం అయితే దగ్గర నాకు 150 మెంబర్స్కి ఎక్కువే విషెస్ అయితే చేశారు. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.